ఆత్మజ్ఞానం వల్లనే మోక్షం. ఉపనిషత్తుల్లో సందర్భం వచ్చినప్పుడల్లా జ్ఞానాత్ ఏవతు కైవల్యం అని వస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా బృహదారణ్యకోపనిషత్తు అగ్ని వల్ల ఉన్నత లోకాలకు వెళ్ళవచ్చు, అందువల్ల బ్రాహ్మణుడు ఉన్నత లోకాలకు వెళ్ళవచ్చు అని అంటుంది. కానీ మోక్షం ఇవ్వదు అని ఇక్కడ ప్రత్యేకించి నొక్కి చెప్తున్నది. అగ్ని జపాలు ఏమన్నా ఇస్తాయి మోక్షం తప్ప, ధర్మం ద్వారా కూడా మోక్షం పొందలేమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తు ఆత్మజ్ఞానం పొందకుండా ఎవరైనా మరణిస్తే అతను సంసారం నుంచి రక్షింపబడడు, అంటే పునరపి జననం పునరపి మరణం వృత్తంలో పడక తప్పదు అని అంటున్నది. కాకపోతే ఈ విషయాన్ని ఇంకో విధంగా చెప్తున్నది. మామూలుగా మనని సంసారం నుంచి ఎవరు రక్షిస్తారంటాము? భగవంతుడు కానీ జ్ఞానం కానీ అంటాం. ఇక్కడ ఉపనిషత్తు ఆత్మ మాత్రమే రక్షిస్తుంది అంటున్నది. మనకు ఒక సందేహం రావచ్చు, ఆత్మ రక్షించే మాట నిజమైతే ఆత్మ అందరిలో ఉంటుంది కాబట్టి ఆత్మ అందరినీ ఎందుకు రక్షించదు? ఎందుకంటే ఆత్మ గురించి తెలుసుకున్న వ్యక్తినే ఆత్మ రక్షిస్తుంది. ఆత్మ గురించి తెలియకపోతే ఆత్మ రక్షించదు. ఆత్మ గురించి తెలుసుకుంటే రక్షిస్తుంది, తెలియకపోతే రక్షించదు అని చెప్పడానికి ఉపనిషత్తే 2 ఉదాహరణలు ఇస్తున్నాయి. వేదాధ్యయనం పుణ్యాన్ని ఇస్తుంది అంటుంది. ఎప్పుడు వేదాన్ని అధ్యయనం చేస్తేనే, చెయ్యకపోతే అది రక్షించలేదు. అలాగే ఒక పుణ్యకర్మ ఒక వ్యక్తిని రక్షిస్తుంది అంటారు. ఎప్పుడు అతని పుణ్యకర్మను చేస్తేనే, పుణ్యకర్మను చేయకపోతే అవి రక్షించలేవు. అలాగే తెలుసుకోని ఆత్మ అతని రక్షించలేదు, ఆత్మ గురించి తెలుసుకుంటేనే అది రక్షిస్తుంది. ఒక వ్యక్తి ఆత్మ గురించి తెలుసుకోకుండా చాలా పెద్ద కర్మను చేసినా కూడా అతనికి మోక్షం రాదు అని ఇక్కడ చెప్తున్నది ఉపనిషత్తు. ఎందుకంటే కర్మఫలం అశాశ్వతం, జ్ఞానఫలం శాశ్వతం. అందువల్ల ఆత్మజ్ఞానం పొంది తీరాలి, ఆత్మజ్ఞానం మాత్రమే పొందాలి. ఎవరైతే ఆత్మజ్ఞానం పొందుతారో అతను పొందే జ్ఞానఫలం శాశ్వతం.